వరల్డ్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ అదనపు ఆదాయం సంపాదించడం ఎలా. హౌ టు ఎర్న్ యాన్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఒక రోజులో మనకున్న 2 లేదా 3 గంటల ఫ్రీ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆసక్తికరమైన ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు. సాధారణంగా మనందరం ఆదాయం కోసం ఏదో ఒక పని లేదా ఉద్యోగం చేసి సాయంత్రం ఇంటికి చేరుకున్నాక చేసే పని రిలాక్స్ కోసం టీవీ చూడడం లేదా సెల్ ఫోన్లో యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియాలో 2 లేదా 3 గంటల సమయం గడుపుతున్నాం. అలాగే ఇంటి వద్ద ఉన్న మహిళలు కూడా తమ ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత టీవీ సీరియల్స్ చూడడం, సెల్ ఫోన్తో గడపడం లేదా పక్కింటి వారితో ముచ్చట్లు పెట్టడం ఇలా 2 లేదా 3 గంటల సమయం వృధా అవుతుంది. ఇప్పుడు మీ అందరి మనసులో ఏమనుకుంటున్నారో చెప్పనా? ఒక రోజులో ఆనందం కోసం, రిలాక్స్ కోసం గడిపే 2 లేదా 3 గంటల సమయంలో కూడా పని చేయమంటున్నారు. ఇదేనా జీవించడం అంటే? హ్యాపీనెస్ లేని జీవితం ఎందుకండి అని అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఆలోచించండి. మన అవసరాలకు సరిపడా డబ్బు లేక ఇబ్బంది పడుతూ రిలాక్స్, ఆనందం అనే భ్రమలో మన జీవితాలను వెల్లదీస్తున్నాం. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని మనం మోసం చేసుకుంటే నో ప్రాబ్లం, బట్ మన పిల్లల భవిష్యత్తును కూడా అంధకారం చేస్తున్నాం. మన పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారికి మంచి ఎడ్యుకేషన్, హెల్త్ని మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత కన్న తల్లిదండ్రులుగా మనపై ఉంది. మన పిల్లల కెరీర్కి ఎటువంటి ఆటంకం రాకుండా వారి ఎదుగుదలకు సరిపడా డబ్బు మన దగ్గర ఉండాలి. మనకు అదనపు ఆదాయం ఎందుకు అవసరం అనే టాపిక్ మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోను అందరూ తప్పకుండా చూడండి. ఐ కార్డ్స్లో మరియు ఎండ్ కార్డ్స్లో ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మాకు అర్థమయ్యింది. మాకున్న 2 లేదా 3 గంటల ఖాళీ సమయాన్ని అదనపు ఆదాయం కోసం కేటాయిస్తాం. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో చెప్పండి అని మీ మనసులో ఉంటే ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఏ జీవరాశికి లేని ప్రత్యేకమైన దానిని భగవంతుడు మనిషికి ఇచ్చాడు. అదే నోటి మాట, వర్డ్ ఆఫ్ మౌత్. మనకున్న భావాలు, ఆలోచనలను ఇతరులతో పంచుకునే ఆయుధం మన నోటి మాట. ఫ్రెండ్స్, ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ప్రపంచంలోని అన్ని రకాల బిజినెస్లను శాసించేది, నడిపించేది ఈ నోటి మాట. అదే వర్డ్ ఆఫ్ మౌత్. ఎలాగండి అంటారా? సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు వివరిస్తాను. ఒక ఊరిలో చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు ఒకరోజు ఒక హోటల్కి వెళ్ళి ఇడ్లీలు తిన్నారు. మీకు టిఫిన్ చాలా బాగా నచ్చింది. అదే విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పారు. అదే హోటల్లో వారు కూడా ఇడ్లీలు తిన్నారు. వారికి కూడా బాగా నచ్చాయి. వారు మీలాగే వారికి తెలిసిన వారికి చెప్పారు. ఇలా ఈ విషయం కొన్ని రోజుల్లోనే ఊరంతా తెలిసిపోయింది. ఆ హోటల్ యొక్క బిజినెస్ బాగా పెరిగింది. ఇడ్లీలు తింటే ఆ హోటల్కే వెళ్ళి తినాలి అనేలాగా పేరు వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. హోటల్లో బిజినెస్ పెరగడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, ఇడ్లీలను క్వాలిటీగా, రుచికరంగా చేయడం. రెండవది, ఆ ఇడ్లీలు తిన్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరికైనా చెప్పడం. ఇలా నోటి మాట ప్రచారం అనేది చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే మనం ప్రతిరోజు పలానా బట్టల షాప్లో బట్టలు బాగుంటాయి, బాగా డిస్కౌంట్ ఇస్తారు, పలానా గోల్డ్ షాప్లో నగలు బాగుంటాయి. ఇలా మన చుట్టూ జరుగుతున్న ప్రతి బిజినెస్ వెనుక సాటిస్ఫైడ్ కస్టమర్ యొక్క నోటి ప్రచారం ఉంది. మీకు మరొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రముఖ హీరో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి నెల రోజుల ముందు నుండే టీజర్స్, ట్రైలర్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఈవెంట్స్ ఇలా చాలా రకాలుగా ప్రమోషన్ జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఎంత ప్రచారం చేసినా ఆ సినిమా హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని తేల్చేది మాత్రం ఆ సినిమా చూసిన ప్రేక్షకుడి నోటి మాట. సినిమా తనకు నచ్చితే బాగుంది అని నోటి మాట ద్వారా ఉచిత ప్రచారం చేసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాడు. అదే సినిమా నచ్చకపోతే మాత్రం సినిమా బాగాలేదు అని ప్రచారం చేస్తూ ఆ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎంతో హంగామా చేసి, ప్రచారం చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్నో పెద్ద సినిమాలను మనం అట్టర్ ఫ్లాప్ చేశాము. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా 3 రోజులు కూడా మార్కెట్లో నిలబడని ఎన్నో సినిమాలను మనం చూసాం. సినిమా హిట్ అయినా, ఫట్ అయినా అదంతా ప్రేక్షకులకు నచ్చడం, ఆ తర్వాత నోటి మాట ద్వారా ఒకరి నుండి మరొకరికి చేరడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ అనేది కేవలం కొంతవరకు పనిచేస్తుంది, కానీ దానిని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లేది మాత్రం మన నోటి మాట. అదే వర్డ్ ఆఫ్ మౌత్. ఇక్కడ మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైన కారు ఏమిటి? మీరందరూ ఏదో ఒక కారు పేరు చెప్పాలనుకుంటున్నారు, కానీ నేను చెప్పే సమాధానం మాత్రం పుకారు. దీనినే మనం ఇంగ్లీష్లో గాసిప్ అంటాం. ఈ నోటి మాట ప్రచారం అనేది ప్రతి ఒక్కరిలో సహజంగా ఉంటుంది. తమకు తెలిసిన ప్రతి విషయాన్ని ఇంకొకరితో షేర్ చేయడం అనేది మన జీవితంలో ఒక భాగం. చిన్నవారు, పెద్దవారు, చదువు వచ్చిన వారు, చదువు రానివారు అందరూ కూడా నోటి ద్వారా ఏదో ఒకటి ప్రచారం చేస్తూనే ఉంటారు.
ఈ నోటి మాట ద్వారానే మనం వాడుతున్న గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంలు ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మింత్రా, పేటిఎం నోటి మాట ద్వారానే ప్రజల్లోకి ఎక్కువగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు మనందరం సెల్ ఫోన్లో వాడుతున్న వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలగు సోషల్ మీడియా యాప్స్ అన్నీ ఇలా ఒకరి నుండి ఒకరికి నోటి మాట ద్వారానే ఎక్కువగా ప్రచారంలోకి వెళ్ళాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇలా మనందరం ప్రచారం చేయడం ద్వారా హోటల్ వారికి లాభాలు వచ్చాయి, సినిమా వారు కూడా లాభాలు తీసుకున్నారు, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంలకు కూడా లాభాలు వచ్చాయి, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ అందరికీ పరిచయం అయ్యింది. కానీ వాటిని ఉచితంగా ప్రచారం చేసిన మనకు ఏదైనా లాభం వచ్చిందా? ఒక్కసారి మీరే ఆలోచించండి. మనం అందరికీ ఉపయోగపడుతున్నాం, మన నోటి మాట ద్వారా ప్రచారం చేస్తున్నాం, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఎటువంటి లాభం లేదు. ఒప్పుకుంటారా? ఎస్, మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఫ్రెండ్స్, ఇదే నోటి మాట గురించి మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా వినని ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకంగా చాలా మంది మీద జరిగిన ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే, ఒక మనిషి తను పుట్టిన దగ్గర నుండి చనిపోయే లోపు తన నోటి మాట ద్వారా తెలిసో తెలియకో కనీసం తక్కువలో తక్కువ 6 కోట్ల బిజినెస్ చేస్తాడట. ఇక్కడ 6 కోట్లు అనేది మినిమం మాత్రమే. బాగా మాట్లాడే వ్యక్తులు 60 కోట్లకు పైగా బిజినెస్ చేస్తారట. అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా, నమ్మలేకపోతున్నాం కదా, కానీ ఇది వాస్తవం. మనమేంటి 6 కోట్ల నుండి 60 కోట్ల బిజినెస్ చేయడం ఏంటని అందరూ మీ మనసులో అనుకుంటున్నారు. ఎలాగో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్ ఫోన్ను మీరు కొన్నారు, దాని ధర 10,000 రూపాయలు. మీరు సెల్ కొన్న రోజు నుండి కనిపించిన ప్రతి ఒక్కరికి దాని గురించి చెప్తూ ఉంటారు. మీరు అలా సెల్ ఫోన్ గురించి చెప్పడం ద్వారా మీ ఫ్రెండ్స్లో, మీ బంధువులలో ఎవరో ఒకరు అటువంటి సెల్ ఫోన్ని కొంటారు. అంటే మీకు తెలియకుండానే మీరు ఒక కంపెనీకి 10,000 రూపాయల బిజినెస్ చేసి పెట్టారు. అక్కడ మీ మాట విలువ 10,000 రూపాయలు. మరొక ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్ కొన్నారు, దాని ధర 90,000 రూపాయలు. అందరికీ కొత్త బైక్ను చూపిస్తారు, దాని ఫీచర్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటువంటి బైక్నే మీ ఫ్రెండ్ లేదా రిలేటివ్ కొనుక్కుంటే మీకు తెలియకుండా మీరు 90,000 రూపాయల బైక్ని కంపెనీ కోసం బిజినెస్ చేసి పెట్టారు. ఇలా మీరు కొన్న ప్రతి వస్తువు, మీకు నచ్చిన ప్రతి వస్తువు, అది టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, కార్, ఇండ్ల ఫ్లాట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నింటికో మనం ఉచిత ప్రచారం చేస్తూ కోట్ల రూపాయల బిజినెస్ని మనకు తెలియకుండా వేరే వారి కోసం చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒప్పుకుంటారా మన నోటి మాట ఎంత విలువైనదో? ఇప్పటి వరకు మీరు మీకు తెలియకుండానే ఎంతమందికి ఎన్ని డబ్బులు సంపాదించి పెట్టారో. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం అందరినీ బాగు చేస్తున్నాం, అందరికీ డబ్బులు సంపాదించి పెడుతున్నాం, మనల్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఏం సంపాదించుకోకుండా కనీస అవసరాలకు డబ్బులు లేకుండా జీవిస్తున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మన నోటి మాటను మనమే డబ్బుగా మార్చుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. మనకున్న 2 లేదా 3 గంటల సమయాన్ని ఎవరి కోసమో కాకుండా మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మన నోటి మాట ద్వారా 6 కోట్లు 60 కోట్లు కాకపోయినా మన కోసం మనం 1 కోటి రూపాయలైనా సంపాదించలేమా? మన కోసం మనం మాట్లాడుకోలేమా? ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ అందరూ నమ్ముతున్నది వర్డ్ ఆఫ్ మౌత్. 92% మంది ఒకరు చెప్పడం ద్వారా వస్తువులు కొంటున్నారు. అలాగే సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఆన్లైన్లో ఒపీనియన్స్, అంటే ఒక ప్రోడక్ట్కు రేటింగ్ ఇవ్వడం ద్వారా 70% మంది దానిని చూసి వస్తువులు కొంటున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్ చూడడం ద్వారా కేవలం 58% మంది మాత్రమే ప్రభావితం అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రపంచంలో ఏ వ్యాపారమైనా, ఏ వస్తువైనా తమకు తెలిసిన వాళ్ళు రిఫర్ చేయడం ద్వారా మాత్రమే ఎక్కువ మంది నమ్ముతున్నారు. అది కూడా 92%. అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి, నోటి మాటకు ఎంత విలువ ఉందో. మన నోటి మాట మనకే ఉపయోగపడేలా చేసుకోవడం ఎలా, మన నోటి మాట ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అనే విషయాన్ని నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మరి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో ద్వారా మన నోటి మాట ఎంత విలువైనదో మీరు గుర్తించారని నేను అనుకుంటున్నాను. అలాగే మాటే మంత్రం అనే నానుడి మనకు తెలుసు. మీ మాట మంత్రం మాత్రమే కాదు, మీ మాట మీకు మనీగా మారాలని ఆశిస్తూ, మీ నోటి మాట మిమ్మల్ని ధనవంతులు చేయాలని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.